హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య ఎంటర్టైన్మెంట్ 369. ఈరోజు కుల్ఫీతో మీ ముందుకు వస్తున్నానండి. ఈ కరోనా టైంలో బయటికి వెళ్ళి ఏమైనా తీసుకురావాలన్నా, పిల్లలకి ఏమైనా కొనాలన్నా చాలా భయంగా ఉంటుందండి. అందుకే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. కుల్ఫీ చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, పంచదార, బాదం, జీడిపప్పు, ఇలాచి. ఇలా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే కుల్ఫీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అది ఎలా చేయాలో మీకు చెప్తాను. గిన్నె పట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని నేను 1/2 లీటర్ పాలు వేసుకుంటున్నాను. ఇలా మిక్సీలో బాదం పప్పు, జీడిపప్పు, ఇలాచి ఇలా పేలు తీసుకుని వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టాలి. ఇలా పౌడర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకోవాలి. నేను ఒక 3 స్పూన్స్ పంచదార వేసాను. వేసిన తర్వాత పాలను బాగా మరగనివ్వాలి. ఇలా పాలు బాగా మరిగిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ పొడి వేసుకోవాలి. ఈ పాలను బాగా మరగనివ్వాలండి. పాలు ఇలా బాగా 5 మినిట్స్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలండి ఈ పాలను. పాలు చల్లారిన తర్వాత వీటిని ఒక గ్లాసులో వేసుకోవాలి. ఇలా గ్లాస్లో వేసుకున్న తర్వాత ఇలా పాలిథిన్ కవర్ తీసుకుని రబ్బర్ బ్యాండ్ తీసుకుని దీనికి ఇలా కవర్ చేసుకోవాలి. మొత్తం అన్ని ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఈ స్టిక్స్ మనకు బయట దొరుకుతాయండి. నైఫ్ తీసుకుని మధ్యలో ఇలా హోల్డ్ చేసుకోవాలి. స్టిక్ పట్టేలా. ఇలా అన్నిటినీ కవర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 6 అవర్స్ అయిన తర్వాత బయటికి తీసుకోవాలి. ఇలా 6 అవర్స్ తర్వాత ఓపెన్ చేసుకుని తీసుకోవాలి. ఇలా ఒక్కొక్క గ్లాస్కి తీసుకుని ఇలా ఎలాస్టిక్ తీసేయాలండి. తీసి కవర్ తీసి ఇలా వాటర్లో డిప్ చేసుకోవాలండి. ఫస్ట్ వాటర్లో డిప్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్నిటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కుల్ఫీ. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే
చాలా చాలా టేస్టీగా అవుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియచేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి.